జగన్ రేపటి తిరుపతి పర్యటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తిరుపతి జిల్లా అంతటా పోలీస్ యాక్ట్ 30 విధించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. నిరసనలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. వివిధ పార్టీ నాయకులు, సంస్థలు, ప్రజలు దీనికి సహకరించాలని కోరారు. రేపటి జగన్ తిరుపతి టూర్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. 30 యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. సునీల్, మీరు అన్నట్లుగా కొద్దిసేపటి క్రితమే తిరుపతి జిల్లా అంతటా కూడా పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తూ స్వయంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా మనకు తెలుసు, రేపు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తిరుపతి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కూటమి నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మనం చూసాం, బీజేపీ నేతలు, జనసేన నేతలు వేరువేరుగా పలుమార్లు మీడియాతో మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ రేపు ప్రధానంగా డిక్లరేషన్ పైన సంతకం చేసి, అంటే హిందూ మతం మీద, విశ్వాసం మీద నమ్మకం ఉందని ఒక సంతకం చేసిన తర్వాతే కొండపైకి వెళ్లాలని, లేకుంటే అలిపిరి వద్ద ఆయన అడ్డుకుంటామంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు బీజేపీ, అటు జనసేన నేతలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీస్ శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. అంటే ఒకవేళ రేపు సాయంత్రం ఆయన రాబోతున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, లేదా ఇంకా రకరకాల వివిధ మార్గాల్లో ఆదేశాలు, నిరసనలు చేయాలని చెప్పి రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్వయంగా జిల్లా ఎస్పీ ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం తిరుపతి జిల్లా అంతటా కూడా పోలీస్ యాక్ట్ 30 విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ జిల్లా అంతటా ఎక్కడ సమావేశం నిర్వహించాలన్నా, ర్యాలీలు, నిరసన నిర్వహించాలన్నా తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాల్సిందే అంటూ కూడా జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. మొత్తంగా ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం తిరుపతిలో నెలకొని ఉంది. సునీల్. ఓకే మురళి, థ్యాంక్ యూ.